ఒక చిన్న అడవి. అందులో ఒక ర్యాబిట్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. బేబీ ర్యాబిట్కి చాలా ఆశలు, గోల్స్ ఉన్నాయి. ఎలా అయినా కష్టపడి తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటుంది. దానికోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ అది సక్సెస్ వైపుగా వెళుతుంది. ఇలా ఉన్న ర్యాబిట్ లైఫ్లోకి ఒకరోజు స్వేచ్ఛగా విహరిస్తున్న ఒక బటర్ఫ్లై కనిపిస్తుంది. ఆ బటర్ఫ్లైని చూస్తూ ర్యాబిట్ ఉండిపోతుంది. దాని రంగుల రెక్కలు దాని అందానికి మురిసిపోతుంది. ర్యాబిట్ బటర్ఫ్లై దగ్గరికి వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. రెండూ ఫ్రెండ్స్ అయిపోతాయి. రోజు కలిసి అడవిలో హ్యాపీగా ఆడుకునేవి. ఈ ర్యాబిట్ దాని గోల్స్ అన్నీ వదిలేసి బటర్ఫ్లై కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేది. తనకు కూడా రెక్కలొస్తే బటర్ఫ్లైతో ఎగిరిపోవాలనిపించేది. ఒక పక్క ర్యాబిట్ ఫ్యామిలీ చాలా కష్టపడుతూ ఉండేది. ఎందుకంటే బేబీ ర్యాబిట్ ఫ్యామిలీ కోసం ఏం చేసేది కాదు. కొంతకాలం తర్వాత బటర్ఫ్లై రావడం తగ్గిపోయింది. ఎప్పుడో కానీ వచ్చేది కాదు. కానీ ర్యాబిట్ బటర్ఫ్లై కోసం వెయిట్ చేస్తూనే ఉండేది. అడవి మొత్తం తన కోసం వెతుకుతూనే తిరిగేది. బటర్ఫ్లై మాత్రం తన లైఫ్లో తను బిజీగా ఉండేది. ఆ బటర్ఫ్లై కోసం గోల్స్ అన్ని పక్కన పెట్టేసిన ర్యాబిట్ ఎవరో తెలుసా? నువ్వే. ఇంకా బటర్ఫ్లై ఎవరో నీకు బాగా తెలుసు. ఇప్పటికైనా నిన్ను పట్టించుకొని ఆ బటర్ఫ్లైని వదిలేసి నీ కోసం నువ్వేదో ఒకటి మా కోసం చేస్తావని ఎదురు చూస్తున్న నీ ఫ్యామిలీ కోసం, నీ పేరెంట్స్ కోసం, వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ కోసం నీ గోల్స్ వైపుకి తిరగాల్సిన టైం వచ్చేసింది. అర్థమైంది కదా ఏం చేయాలో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.